సాక్షి గారు నిన్నే ఉంచుకోమన్నాడు. ఎవరో దాక్కున్నారు. సాసరా వాడిని ఫ్రీగా వదిలే అయితే పెట్టేశాను దేవుడికి. శివ తిరుపతి నుంచి వచ్చారు కదా, సో ఈ ప్రసాదాలు ఇప్పుడు వదిన వాళ్ళకి ఇంకా అందరికి పంచాలన్నమాట. సో ఈ రోజు మేము వదిన వాళ్ళ ఇంటికి వస్తున్నట్టయితే తెలియదు. ఇంకా ఏం కావాలి? ల్యాప్టాప్ కావాలా? అందుకని సైలెంట్గా డాడీని నాక్ చేస్తున్నావా? ఏం కావాలి? ల్యాప్టాపా? ల్యాప్టాప్ లేదు. అదిగో సాత్విక్, అన్నపో ల్యాప్టాప్ అను. ల్యాప్టాప్ అబ్బా ఏంటబ్బా? ల్యాప్టాప్. డాడీ ఏం చేస్తున్నాడు? వర్క్ చేస్తున్నాడా? అబ్బా అగ సాత్విక్ అన్న పండగారు ఎక్కుపో పో. రేపు వెళ్ళు. ఏంటి బా? ఏం లేదు పండగారండి. సాత్విక్ ఇక్కడ రానా, నా తమ్ముడిని ఎక్కించుకుందాం. పనస పండు కావాలా? పనసకాయ కావాలా? సరే తమ్ముడు ఎక్కుతాడు అంటలే, ఆగు. ఏయ్ కొడతాడు రై. సాత్విక్ ఇచ్చేసి నాన్న, ఏడిపోద్దు నాన్న తమ్ముడిని. బాగా తోస్తావు ఎందుకురా? నువ్వు ఎక్కురా. కొడతా నేను. ఇద్దరు కలిసి నా మీద వెనక టైర్స్ తమ్ముడు కాలు పడతాయి. ఓకే సాత్విక్ ఎక్కడికి వెళ్తున్నాం మనం ఈరోజు? సర్ప్రైజ్ విజిట్. ఇటురా. ఎక్కడికి? అత్తవాలా చెప్తున్నావా? అత్తోళ్ళకి చెప్పేద్దామా చెప్పకుండా వెళ్దామా? సర్ప్రైజ్ విజిటా? చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం. సహస్ర సాక్షి ఇద్దరు సర్ప్రైజ్ అవ్వాలన్నమాట. రేపు సహస్రదిన వెళ్దామా? సహస్రదిన వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సరికొండ టాక్స్. మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? అత్తోళ్ళింటికి వెళ్తున్నాం. సో సహస్ర వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మేము. సహస్ర సాక్షి మా వదిన వాళ్ళ ఇంటికి తిరుపతి ప్రసాద్. అబ్బా ఎక్కడికి వెళ్తున్నావు? అబ్బా ఎక్కడికి వెళ్తున్నావు రేపు? సో సహస్ర సాక్షి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం తిరుపతి లడ్డు ప్రసాదం ఇవ్వడానికని కదా. వాడికి రైమ్స్ కావాలి. సో వాళ్ళకైతే సాక్షి తెలియదు కదా. సాత్విక్ అదే సర్ప్రైజ్ సాక్షికి సహస్రాకి. చాలా ఐ మీన్ 2 months దాటింది అనుకుంటా వాళ్ళ ఇంటికి వెళ్ళకపోవడం మేము. ఈ ఎగ్జామ్స్ హడావుడి, సో పిల్లల వల్ల ఎక్కడికి కదలలేదు. చాలా డేస్ తర్వాత వాళ్ళని పోయి చూస్తున్నాం. రిపు బాయ్ చెప్పు. బాయ్. సో వాళ్ళ ఇంటికాడ కలుద్దాం. బాయ్. సో అవుటర్ మీద వెళ్తున్నాయి. ఇంకెంత శివ? ఒక 1/2 hour వెళ్తామా? 1/2 hour వెళ్తామా? అవుటర్ రింగ్ రోడ్. ఇప్పుడు హైటెక్ సిటీ వెళ్ళి దాని మీద నుంచి
హైటెక్ సిటీ ఇది మూసాపేట్ వెళ్ళాలి. ఇవే కనబడుతున్నాయా అమ్మో అసలు. ఇక్కడ ఇంకోటి కడుతున్నారా ఏంటి పోస్టర్లు? హై రైజ్ అపార్ట్మెంట్. హై రైజ్ అపార్ట్మెంట్స్ అంట. ఇది మై హోమ్ వాళ్ళదా? రాజపుష్ప ప్రోవిన్సియా. ఏది ఇదా? అవుటర్ తిరుగుతున్నాం కదా. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎక్కడికి వెళ్తాం? గచ్చిబౌలి. ఇది భలే ఉంది శివ. అలక్య హోమ్స్ అంట. దీనిలో ఎంత ఉంటాయి శివ రెంట్లో? ఇవి శివ అలక్య హోమ్స్. అదే 45 కింద అనుకుంటున్నా. 1 lakh 2 lakhs 1.5 lakhs. అవి మై హోమ్ అవుతారు. అది మనం కళ్ళ కూడా అనుకోలేము కదా అందులో. ఇది జైపేరి అస్సలు బా. ఇది జైపేరి. అబ్బా గేట్ దగ్గరకు వచ్చేసాం. రిబ్బు పడుకున్నాడు. రిబ్బు పడుకున్నాడు, సాత్విక్ పడుకున్నాడు. సో చేసాం. టోల్ గేట్ దగ్గర ఉన్నాం. ఈ టైంలో ఫుల్ ఉంటుంది కదా ట్రాఫిక్. దించమ్మా, వెళ్తాం పోమ్మా. అవుటర్ దిగేసాం. ఇల్లు వచ్చేసింది. రేపు అత్త వాళ్ళ ఇల్లు వచ్చేసింది. మామ ఏం చెప్తావు? వదిన వాళ్ళ ఇల్లు అయితే వచ్చింది. సాత్విక్ లేనన్నా, సహస్రాలు ఇల్లు వచ్చింది. సాత్విక్ పడుకున్నాడు. రిబ్బు లేచాడు. రిబ్బమ్మా ఏది? అత్త వాళ్ళ ఇల్లు ఏది? మామ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఇదే అపార్ట్మెంట్. రిబ్బు వెళ్తావా? నువ్వు నడుస్తావా? అక్కడ పా, అపార్ట్మెంట్ లోకి పా. రిబ్బు పా. వచ్చాడా? ఏడి? సాత్విక్ నన్ను బిల్లు. రిబ్బు ఇంకరా రిబ్బు. అవును రిబ్బు, ఇటు దా. రిబ్బు చేస్తలేరా? ఎక్కడికి వచ్చాను రిబ్బు?
ఎవరో దాక్కున్నారు. సహస్ర వాడిని ఫ్రీగా వదిలేసే కాసేపు, వాడే వచ్చేస్తాడు. నీ వీడియోస్ చాలా చూసి అద్భుతంగా. యా తెలుసు, నేను కదా ఏదైనా తినేస్తా. అసలు వీడి సర్లే, వీడికి ఇంత కూడా మేము వచ్చినాం అనే హ్యాపీనెస్ లేదు. ఒరే ఏందిరా, మా సాక్షి మా సంవత్సరం వస్తున్నాం తెలుసా నీకు? అలా చెప్పమందా? చెప్పలేదు. నీకు నడవడం ఎప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్టెడ్? వాడు ఎప్పటి నుంచో నడుస్తున్నాడు. నడవడం కాదు, వాడు పరిగెత్తుతున్నాడు. సాక్షి అప్పుడే రిబ్బో బాయ్ చెప్పు అత్తకి. రిబ్బమ్మా సస్రా బాయ్. అబ్బా Sorry ass DJ. లక్ష్మి తీసుకో, తీసుకో. ఇక్కడ పైకి పైన ఇక్కడ బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. బాయ్ బాయ్. ఏనా సాక్షి గారు నిన్నే ఉంచుకోమన్నాడు. యు అడాప్ట్ సాక్షి, ఐ అడాప్ట్ రిబ్బు.